హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి. ఇప్పుడు ఎంబ్రాయిడరీ థ్రెడ్లోన ఎలాంటి థ్రెడ్ వాడాలి, ఎలాంటి థ్రెడ్ వాడకూడదు, ఇది వాడడం వల్ల ప్లస్ ఏంటి, రాయల్ థ్రెడ్, పాలిస్టర్ థ్రెడ్ వాడడం వల్ల మైనసెస్ ఏంటి, ఒకసారి మనం తెలుసుకుందాం. నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. వి ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు జాబ్లెస్ పీపుల్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎంబ్రాయిడరీ థ్రెడ్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఫస్ట్ రకాలు అయితే చూద్దాం మనం. ఎంబ్రాయిడరీలో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్ అనేది యూస్ చేస్తారు ఎంబ్రాయిడరీ ఎనీ మిషన్లోన. సో ఆ 2 టైప్స్ ఏంటి? ఒకటి పాలిస్టర్ అండ్ ఇంకొకటి వచ్చేసి విస్కోస్. విస్కోస్ అనేది చాలా స్మూత్గా, షైనీగా, నీట్గా ఉంటుంది. ఇది లాంగ్ స్టేయింగ్ అనమాట. ఇది పాలిస్టర్ థ్రెడ్, అంటే ఇది కోన్ పెద్దగా ఉంటుంది. నార్మల్గా అయితే మీకు ఇలాంటి చిన్న కోన్స్లో కూడా వస్తుంది పాలిస్టర్ థ్రెడ్ రాయల్. సో నేను ఎక్కడ ఏది వాడను కాబట్టి నా దగ్గర ఉన్న శాంపుల్ చూపిస్తున్నాను. ఇది రాయల్ థ్రెడ్, పాలిస్టర్ థ్రెడ్. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఇలా తెంపితే మన చెయ్యే కట్ అవుతుంది. సో ఇంత చూస్తున్నారు కదా, అసలు తెగట్లేదు కొంచెం కూడా. సో నా చెయ్యే ఇదవుతుంది. కానీ సో ఇలాంటి స్ట్రాంగ్ థ్రెడ్ మనం యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మషన్లో మెయిన్ ట్రిమ్మింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి టెన్షన్స్, ఈ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి స్ప్రింగ్స్ అనేది స్లోగా స్క్రాచ్ అనేది బాగా పడి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ థ్రెడ్ పెట్టినా అక్కడ ఏంటంటే బ్రేక్ అవుతూనే ఉంటుంది. మనం స్టార్టింగ్లో స్ట్రాంగ్ ఉంది, థ్రెడ్ తెగదు అండ్ తక్కువ రేటు అని వాడతాము. సో కొన్ని కలర్స్ దొరకలేదని కూడా వాడతాం. ఎందుకంటే విస్కాస్లో కొన్ని కలర్స్ ఒక్కొక్కసారి మేబీ అయిపోయినప్పుడు కానీ దొరకనప్పుడు కానీ ఏది ఉంటే అదే అడ్జస్ట్ చేస్తాం. ఎప్పుడో ఒకసారి వాడితే ఓకే, బట్ పర్టికులర్గా మాత్రం పాలిస్టర్ థ్రెడ్ వాడే వాళ్ళు అయితే తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిషన్లో కంపల్సరీగా ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మిషన్ ఎఫెక్ట్ వచ్చేస్తే ఒకటి వెనక ఏదైనా థ్రెడ్ బ్రేక్ అయినప్పుడు రాలేదు, అండ్ కింద కూడా స్ట్రక్ అయినప్పుడు ఏంటంటే నీడిల్ కూడా బ్రేక్ అయ్యి టైమింగ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పాలిస్టర్ థ్రెడ్ వల్ల. ట్రిమ్మింగ్లో కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒకవేళ క్లాత్లో ఏదైనా థ్రెడ్ స్ట్రక్ అయినప్పుడు టోటల్ క్లాత్ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటంటే మనకు వర్క్ ఫినిషింగ్ అనేది ఆ పూటకి మాత్రమే షైనీ వస్తుంది. ఫినిషింగ్ అన్నది తక్కువనే ఉంటుంది, జస్ట్ షైనీ ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి 100 DNR థ్రెడ్ అనేది చాలా పతలాగా ఉంటుంది. 100 DNR ఉంటుంది. థ్రెడ్ కొంచెం థిన్ ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ అనేది ఒక లైన్ మధ్యలో కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తుంది మనకు. అండ్ ఇది ఎక్కువ రోజులు అనేది వాష్ చేయడం వల్ల ఏంటంటే తర్వాత ఏదైతే వర్క్ చేసింది ఉంటుందో ఆ షైనింగ్ అంతా వెళ్ళిపోయి కంప్లీట్గా డల్ అవుతుంది. కొన్ని కలర్స్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏది వాడకూడదో చెప్పాను కదా, ఏది వాడాలో చెప్తాను. ఇది వచ్చేసి పాలిస్టర్ కాకుండా విస్కాస్. మీకు దారమే కనిపిస్తుంది అనుకుంటాను నేను, థిక్నెస్. సో థిక్నెస్ వచ్చేసి ఇది మనకు 120 DNR. అదే BIPలో చిన్న కోన్స్ దొరుకుతాయి, అది అయితే 150 DNR. అది ఇంకా ఎంబోజ్ అవుతుంది, కాకపోతే థ్రెడ్ డెలికేటెడ్గా ఉంటుంది 150 DNR ఉండడం వల్ల. అవి చిన్న కోన్స్లో దొరుకుతాయి. ఈవెందో మీకు ఏదైనా కలర్ దొరకలేదు అన్నప్పుడు, ఇలాంటి కోన్స్ అందుబాటులో లేవు అన్నప్పుడు BIP వాడుకోవచ్చు. BIP ఎలా వాడాలి? ఇక్కడ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ టెన్షన్ కొంచెం మనం లూజ్ చేసుకొని కొంచెం స్పీడ్ తక్కువ పెట్టుకొని వాడుకుంటే BIP కూడా చాలా బాగా వస్తుంది. BIP కూడా చాలామంది వాడుతూనే ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే దాంతో కంపేర్ చేస్తే ఇంకా బెస్ట్ క్వాలిటీ అనమాట. 120 DNR మనకు కంఫర్ట్గా కూడా బాగా ఉంటుంది కోన్ ఉండడం వల్ల. సో ఇది వచ్చేసి మనకు 900, 1200, 1500 మీటర్స్ పడుతుంది. ఇది ఈవెంతో 32 రూపీస్ నుంచి ఈవెంతో 45, 55 కూడా ఉంటుంది. మీటర్స్ని బట్టి క్యాల్కులేట్ ఉంటుంది ఇది. ఎందుకంటే మనకు పాలిస్టర్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 2000 మీటర్స్ 29 రూపీస్ నుంచి 30 రూపీస్ అమౌంట్, 26 నుంచి 36 రూపీస్ ఉంటుంది రాయల్ పాలిస్టర్. అదే విస్కాస్ కనుక అయితే మనకు మినిమం 32, 45, 55 మీటర్స్ని బట్టి క్యాల్కులేట్ అవుతుంది. ఇవి మనకు 1200 మీటర్స్ అంటే కూడా 36, 38 రూపీస్ ఉంటుంది, తక్కువలో తక్కువ. సో ఒక 10 రూపీస్ అటు ఇటు అంతే, కానీ చాలా క్వాలిటీ డిఫరెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇది వాడడం వల్ల ఏంటంటే ఒకవేళ వెనక థ్రెడ్ రాక ఈ బేస్ తట్టుకొని థ్రెడ్ లాక్ అయినా కూడా మనకు థ్రెడ్ మాత్రమే బ్రేక్ అవుతుంది. అదే నీడిల్స్ ఇరిగిపోవడము, స్ట్రక్ అవ్వడం ఇలాంటివి ఉండవు. ఇది ఒక ప్లస్ పాయింట్. ట్రిమ్మింగ్లో కూడా ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే స్మూత్ ఉండడం వల్ల థ్రెడ్ కటింగ్ కూడా నీట్గా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా మంచి షైనీగా ఉంటుంది. అండ్ ఎన్ని ఇయర్స్ వాళ్ళు వాష్ చేసుకున్నా కూడా కస్టమర్స్ షైనింగ్ అనేది డల్ అవ్వదు. సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ రేటు అని లేదా కలర్ దొరకలేదని చిన్న కారణాల వల్ల ఎప్పుడైతే మనము లో క్వాలిటీకి వెళ్ళిపోతామో మన బిజినెస్ కూడా అలాగే డల్ అవుతుంది. ఎందుకంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఎనీ బిజినెసెస్లో.
ఎందుకంటే ఈరోజు రేపు చాలామంది నేను వింటున్నా ప్రైస్ తగ్గింది కాబట్టి మాకు ఆ ప్రైస్ వర్కౌట్ అవ్వదు, అందుకనే కొంచెం తక్కువ రేట్ కాబట్టి థ్రెడ్ అది తక్కువలో వస్తుందని వాడుతున్నారు. దయచేసి అలా మాత్రం చేయకండి. 2 రూపీసో 10 రూపీసో 20 రూపీసో తక్కువ వచ్చినంత మాత్రాన కూడా మనకి ఏమీ కాదు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే ఏదైనా ఎంబ్రాయిడరీ మిషన్ కొనేది. మనం రెగ్యులర్గా చేసే మెయింటెనెన్స్ ఓన్లీ మెటీరియలే. ఇది మనకు వచ్చేసి జీరో మెయింటెనెన్సే అంటాం అనమాట. ఇప్పుడు 500 మనం ఒక వర్క్ వేసామంటే అందులో మనకు 20 నుంచి 30 రూపీసే ఖర్చు అవుతుంది, మిగిలిందంతా ప్రాఫిటే ఉంటుంది. కాబట్టి ఆ ఐటమ్ దగ్గర కూడా మనం కకృతి పడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అలా పడితే ఏమవుతుంది, రాను బిజినెస్ డల్ అవుతుంది. మనం ఎలా 10 రూపీస్ సేవ్ చేయాలని చూస్తామో కస్టమర్ కూడా వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారనమాట. అండ్ ఎవరైతే పర్ఫెక్షన్ కోరుకుంటారో ఆ కస్టమర్ని మనమైతే సాటిస్ఫాక్షన్ చేయలేము. కొందరు ఎలా ఉంటారంటే నాకు మంచిగా కావాలి అంటారు, వాళ్ళు డబ్బు గురించి ఆలోచించరు. బట్ అలాంటి వాళ్ళకు మనం సాటిస్ఫై చేయలేము. ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము అంటే మెయిన్ మనకు కావాల్సింది క్వాలిటీ. సో క్వాలిటీ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో ఆటోమేటిక్గా మార్కెట్లో నేమ్ కూడా ఉంటుంది. అండ్ మనకు కూడా ఫ్యూచర్లో ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేయకుండా మనము హ్యాపీగా ఉంటాము. సో కస్టమర్ హ్యాపీ, యాజ్ ఎ ఓనర్ హ్యాపీ, ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నలుగురికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా మీరు ఏదైనా ఒకవేళ చెప్పాలి అనుకున్నా కింద చాట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఇంకా డౌట్స్ ఏదైనా మీకు మెటీరియల్ కావాలన్నా కూడా మీరు కింద డిస్ప్లేలో నంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఏది ఎంత అనేది కూడా చెప్తాము. అండ్ ఇలాంటి థ్రెడ్స్ ఒకవేళ మీకు వేరే ఏరియాలో దొరకట్లేదు అన్న ఇక్కడ కొరియర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఏ మిషన్ ఉన్నా కూడా సర్వీస్ అనేది ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. థ్రెడ్స్ ఎందుకంటే అందరికీ అవసరం కాబట్టి సర్వీస్ అయితే మెటీరియల్ది ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఎవరికైనా మిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి.